న్యూస్ లక్ష్మీ సమాజ హితం. నేను నవ్య. లీడర్ తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1952లో ఈ నియోజకవర్గం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో తన విజయకేతనంతో పరకాల నియోజకవర్గాన్ని శాసిస్తున్న పరకాల శాసనసభ్యుడు చల్ల ధర్మారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ట్రెండింగ్ టాపిక్స్ చూసినట్లయితే కేంద్రమే వరి కొనుగోలు చేయాలి అనేసి మొన్న ఢిల్లీ వెళ్ళి టీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి నిరసన దీక్ష పట్టడం జరిగింది. ఇది చేపట్టిన తర్వాత తెల్లారి వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ఏ కొంటుంది, మేమే కొంటాం అని ప్రకటించడం, దీనివల్ల అసలు టీఆర్ఎస్ స్టాండర్డ్ ఏంటి? దీని గురించి అసలు మేమేమనుకోవాలి? మొదటి నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరి ధాన్యం కొంటరా లేదా అని చెప్పమని ఇప్పటికే పలుమార్లు లేఖ ద్వారా ఇచ్చాం. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. మా గౌరవ మంత్రివర్యులు అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా పోయినప్పుడు పీయూష్ గోయల్ గారు చాలా అసభ్యకరంగా తెలంగాణను అగౌరవపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. దాన్ని మేము మా నిరసనను ఫస్ట్ మండల కేంద్రాల ద్వారా తెలియపరిచాం. గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు, జిల్లా పరిషత్ నుంచి మేము లేఖలు, తీర్మానాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు కొనండి అని చెప్పి తీర్మానించాం. దానికి రెస్పాండ్ కాలేదు. ఫస్ట్ మండలంలో నిరసన తెలియపరిచాం, దానికి రెస్పాండ్ కాలేదు. తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా వ్యాప్తంగా 33 జిల్లాలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియపరిచాం, దానికి కూడా రెస్పాండ్ కాలేదు. లాస్ట్ మేము ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. ఢిల్లీ కూడా వెళ్ళి ఢిల్లీలో మేము మాట్లాడి ఆ రోజు మాకు అల్టిమేట్గా చెప్పండి అని చెప్పాం. దానికి ఏమాత్రం కూడా రెస్పాండ్ కాలేదు. కాబట్టి తెలంగాణ ప్రాంత రైతాంగం అంతా కూడా మరి వరి ధాన్యాన్ని పండించుకొని పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయాన్ని దండుగా, వ్యవసాయం వేస్ట్, మేము వేరే పనులు చేసుకుని పోయి బతుకుతామని చెప్పి గ్రామాల నుంచి వలసలు పోయారు. చాలామంది కూలి పని చేసుకున్నారు. అలాంటి రైతాంగాన్ని మరి వాపసు వచ్చే విధంగా 24 గంటలు కరెంట్ ఇచ్చుకొని, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకొని నీరిచ్చుకొని, మరి రైతు బంధు లాంటి రైతు బంధు ఇచ్చుకొని ఒక మన ఇంటి పిల్లలను ఏ విధంగా అయితే పెంచుకుంటామో ఆ విధంగా రైతాంగాన్ని అంతా డెవలప్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోతే మరి రైతులను మనం అన్ని రకాల సహకరించి వారు పండించిన ధాన్యం ద్వారా నష్టపోతారు. కాబట్టి మేమైనా కొంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ధాన్యాన్ని ఈరోజు కొనడం జరుగుతుంది. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం మేము తీసుకుంటామని చెప్పి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ మరి పండించిన పంట చేతికి వచ్చింది. వాళ్ళు దాచుకుందామంటే కూడా ఎక్కడ ప్లేస్ లేనటువంటి పంట అధికంగా దిగుబడి వచ్చు. ఆ ధాన్యాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంటా ఉంది. ఓకే, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరే కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత మామూలుగా బీజేపీ నాయకులు కావచ్చు, ఒక బండి సంజయ్ కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, మేము నడ్డి విరిపించి మరీ కొనిపిస్తున్నాం అని విమర్శించడం పట్ల మీ అభిప్రాయం? అది అంటే వాళ్ళు వాపు చూసి బల్బు అనుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడే మాటకు పొంతం లేదు, అర్థం లేదు. పోయినసారి వర్షాకాల పంటకు అప్పుడు కూడా అడిగాం మేము, కేంద్ర ప్రభుత్వం కొంటదా లేదని అడిగాం. అప్పుడేంది, అప్పుడు కూడా సమాధానం చెప్పలే. కాంటాల దగ్గరికి వచ్చి కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా కాంటాలు జరిగే చోటుకు వచ్చి మీరు ఖచ్చితంగా కొనాలని చెప్పి నిరసన తెలియజేశారు. ఇకపోతే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీరు పండించిన దానికి కాంటాలు పెట్టండి, మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనిచ్చే బాధ్యత మాది, మేము నరేంద్ర మోడీ గారిని మాట్లాడేస్తాం. వాళ్ళు ఏం చేయలేదు. మరి నేను అడుగుతున్నాం, ఇప్పటివరకు మరి ఎందుకు మీరు మాట్లాడే మాటలు ఎందుకు మరి నిలబెట్టుకోలేకపోతున్నారు, కేంద్ర ప్రభుత్వం ద్వారా కొనాలని చెప్పి చెప్పలేకపోతున్నారని చెప్పి మేము అడుగుతాం. రెండోది, మీరు మా మీద చేసుడు ఎక్కడండి? మీరు కొనమంటే ఇప్పుడు మేము కొంటున్నాం. ఇప్పటికి అడుగుతున్నా నేను, ఇక్కడ కాదు మాట్లాడేది, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి, పీయూష్ గోయల్ గారి దగ్గర పోయి మీరు కొంటారా లేదా అక్కడ కొనిపించండి, అప్పుడు మీరు అన్న మాట నిలబెట్టుకుని అడుగుతుంది, అక్కడ మీరు అడగండి అని చెప్పి నేను సందర్భం తెలియజేస్తాను. సార్, పరకాల నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడిగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు? దాదాపు 60 సంవత్సరాల కాంచి జరిగినటువంటి అభివృద్ధిని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఏర్పడినాక తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవడం తెలంగాణ ప్రాంత ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది వేరే ప్రభుత్వం కనుక వచ్చి వేరే పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఈ విధంగా జరిగేది కాదు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణలో అద్భుతాలు జరుగుతాయి. ఒక రకంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, ఇటు సంక్షేమ పథకాలు, అటు అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది.
దానిలో భాగంగా నేను మా నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి వారు ఇచ్చిన సహాయ సహకారాలతోటి ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి అంటే ఏందో మా పరకాలకు రుచి చూపించిన. అంతకుముందు అభివృద్ధి అంటే గింతే కావచ్చు అనుకున్నారు, కాదు అని చెప్పి నేను దాన్ని అభివృద్ధి ఈ విధంగా ఉంటుందని చెప్పి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. దాంతో ఈరోజు ఎవరు కానీ ఏ ప్రతిపక్ష పార్టీలు కానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ముక్కుసూటిగా చెల్లా ధర్మారెడ్డి నువ్వేం అభివృద్ధి కార్యక్రమాలు చేశావంటే మీరు ఏం చూపించుకుంటారు మీ నియోజకవర్గంలో? వాళ్ళు ఏం చేయలేదో వచ్చి చూపిస్తే కదా, ఇది కావాలని చూపిస్తే నేను చేయలేదని చెప్తాను. బ్రహ్మాండ గ్రామాల్లో పోయి ఎవరిని అడిగినా, ప్రతిపక్ష పార్టీలను అడిగినా, పక్క నియోజకవర్గాన్ని కావచ్చు వేరే కాడిని కావచ్చు ధర్మారెడ్డి బాగా అభివృద్ధి చేసిందని చెప్తారే తప్ప నాకు ప్రత్యేకత కూడా ఉంది. అంటే ఈయన అభివృద్ధిలో దూసుకపోతున్నది అందరికీ తెలుసు, దాన్ని ఏమాత్రం కూడా అది లేదు. ఓకే సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే కొండా సురేఖతో తగ్గడం తప్ప మీకు వేరే పని ఉండదా? అంటే చేయాలనుకుంటే చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా, అభివృద్ధి కార్యక్రమాలైనా కావచ్చు, ప్రజలతో సమయం కేటాయించడమైనా కావచ్చు. ఎక్కువ ఎందుకు కాంట్రవర్షియల్ కొండా సురేఖతో గొడవలకి ఎందుకు మీరు ఇంట్రెస్ట్ చూపుతారు? అసలు ఆమె తెలుగుకే పోను, ఆమె వచ్చి బయట మాట్లాడుకుంటే తప్ప ఆమె మా లెక్క లేదు, ఆమె తోటి నాకు ఏది కూడా ఏం లేదు. ఆమె అనవసరంగా నేను చేసే అభివృద్ధిని కావచ్చు, నేను చేసే మంచి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు నా వైపు ప్రేమాభిమానులతో ఉండడం కావచ్చు, అది ఓర్చుకోలేని అనమాట. దాన్ని ఓర్చుకోలేక తట్టుకోలేక మాట్లాడుతున్నది తప్ప ఆమె తెలుగు నేను ఎక్కడ పోయింది కూడా లేదు. కొండా సురేఖ వాళ్ళ భర్త అయినటువంటి కొండ మురళి వాళ్ళ తల్లిదండ్రుల స్మారక స్తూపాన్ని మీరు కూలగొట్టారు అనడం మీద మీరేం చెప్తారు? వాళ్ళ మూర్ఖత్వం అండి. ఆ స్తూపం పెట్టుకున్న కంచే వాళ్ళ నాశనం కూడింది. ఎందుకంటే ఒక తెలంగాణకు సమ్మక్క సారలక్క అనేది ఒక ప్రతిష్ట అయినటువంటి అమ్మవార్లు వాళ్ళు. అలాంటి అమ్మవార్ల గద్దెల దగ్గర వీరి తల్లిదండ్రుల స్తూపం పెట్టడం అనేది వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకంటే ఆ స్తూపం కూడా స్తూపం లాగా లేకుండా ఒక ద్వయస్తంభం లాగా పెట్టి దాని మీద కొన్ని సూక్తులు అమ్మ అంటే నీవే, అమ్మ అంటే అదే అని రాసుకోవడం వల్ల ఏమైందంటే పాపం తెలియని భక్తులు, గ్రామీణ ప్రాంతం నుంచి భక్తులు ఇది కూడా దేవత అని చెప్పి కొబ్బరికాయలు కొట్టడం, బొట్లు పెట్టడం రకరకాలు చేస్తాం. అయితే అది పోయినసారి కూడా చాలా ప్రతి జాతర టైంలో ప్రజలందరూ వ్యతిరేకం వస్తుంది. నేను ఆ రోజు కూడా రివ్యూ తీసుకుంటున్నాను. రివ్యూ తీసుకున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రజలు ఈ స్తూపాన్ని తొలగించాలని చెప్పి భక్తుల డిమాండ్. అది నేను అప్పటికన్నా మనకెందుకు లేండి, దాని మీద కావాలంటే జాతర వాళ్ళు అంటున్నారు, దాని మీద కుంకుమ పెడుతున్నారు, పసుపు చల్లుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, దాన్ని ఇక్కడ తొలగించాలని చెప్పి అన్నప్పుడు సరే తర్వాత మాట్లాడు కావాలంటే దాని మీద ఒక గుడ్డ కట్టండి అని చెప్పిన ఆ లోపు గుడ్డ కట్టడం ఏంటని చెప్పి ప్రజలు కోపోద్రిక్తులు అయిపోయి దాన్ని కొట్టారు. కానీ నాకేం సంబంధం లేదు, నాకు ఇష్యూ కూడా కదా, మాకేం సంబంధం అంటే వాళ్ళని ఓడించలే కొట్టేసిన. ఇక వాళ్ళని దెబ్బ కొడితే నా నియోజకవర్గం రాకుండా వెళ్ళిపోయిండు, ఇంకా వాళ్ళని కదా స్తూపాలు తిరిగించు నాకేం పని. వాళ్ళ మూర్ఖత్వం అది పెట్టిన రోజు నుంచే వాళ్ళు నాశనం అయిపోయింది. ఎలా చెప్తారు మీరు పెట్టిన రోజు నుంచి వాళ్ళు నాశనం అయిపోయారు? వాళ్ళనే అడగండి. ఆ రోజు నుంచే వాళ్ళు దాన్ని ఏమంటారు, వాళ్ళు ఓడిపోవడానికి కారణం అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళు. ఎందుకంటే ఆ అమ్మవారు ఊరుకుంటారండి, అమ్మవారి గద్దెలలో పెట్టొచ్చా అంటే తప్పు కదా. ఎక్కడ నీ స్మారకం నీ ఊళ్ళో పెట్టుకో, నీ జాగాలో పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో. గద్ద నీ ఊరెక్కడ, నీది ఎక్కడ? అది ఆత్మకూరు మండల్ అగ్రంపాడు విలేజ్ సమ్మక్క సార్ దగ్గర. నీ ఊరు మంచినగిరి, నువ్వు అక్కడ పెట్టుకోపోయి ఏమైనా చేసుకో. ఇక్కడ పెట్టడం ఇప్పటి కూడా నాకు తప్పండి, అది పెట్టడం అనేది తప్పది. తప్పైందని ఒప్పుకోవాలి, ఒప్పుకుంటేనే వాళ్ళు ప్రజలు క్షమిస్తారు. ఇప్పుడు మీరు చాలా సాంప్రదాయంగా మాట్లాడుతున్నారు, అంటే సమ్మక్క సారక్క అనేది మన తెలంగాణ పూజించదగ్గ తల్లి ఇట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి గత ఏడాది బతుకమ్మ సంబరాలు జరిగినప్పుడు మీ కారు బతుకమ్మల మీ నుంచి పోయింది అని న్యూస్ హల్చల్ చేసింది. దాని గురించి అది తప్పటి, అది కావాల్సుకొని రాయకేం చేసింది. కారు ఎక్కడ ఉండదు, బతుకమ్మ వైపు నా కారు కూడా పోలే. డివైడర్ యువతలు నేను డివైడర్ అవతల బతుకమ్మలు ఆడుతున్నాను. కావాల్సుకొని అది తీసుకొచ్చి ఎగజని నా కారు వేరే ఎగజని ఫోటో తీసిన. అప్పటికే ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు వచ్చి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. మీరు తప్పు చేసామని క్షమాపణ కూడా చెప్పారు. అదే ఇంకా సరే నాకు ఎందుకు లేనుకున్నాం, కానీ వాస్తవం అది ఆంధ్రజ్యోతి వాళ్ళు వచ్చి నా ఇంటి దగ్గర కూర్చొని క్షమాపణ చెప్పి వెళ్ళారు. ఇప్పుడు వరంగల్ నియోజకవర్గం, మీ పరకాల నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే వాడివేడి రాజకీయాలు అనేవి జరుగుతున్నాయి. ఎట్లయిపోయిందంటే బయట చెల్లా ధర్మారెడ్డి అంటే ఒక ఫైర్ బ్రాండ్ లాగా అయిపోయింది. ఇప్పుడు అందరితో తగాడాలు చేసుకోవడం, ఎంబటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం. సో కొండా సురేఖతో మీ తగాడాలు కేవలం రాజకీయ తగాడాలుగా చూడొచ్చా, లేకపోతే వ్యక్తిగతంగా కూడా ఏమైనా ఉన్నాయా? అసలు ఆమెకు నాకు ఎలాంటి వ్యక్తిగతం లేదు, ఒడ్డు పంచాయతీ లేదు, గెట్టు పంచాయతీ. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళు ఓడిపోవడం జరిగింది అంతే తప్ప వాళ్ళకి నాకు ఏం పని.
నాకేం పని, నాకేం శత్రుత్వం లేదు, ఏం లేదు. ఎలక్షన్ అన్నాక అందరు నిలబడతారు, పోతారు. ప్రజలు వాళ్ళు మళ్ళీ ఇట్లా దెబ్బ కొడితే వెళ్ళిపోయింది అంతే తప్ప నాదేం లేదు. మీ నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు సమయాన్ని కేటాయిస్తున్నారు సార్? ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి కేటాయిస్తున్నాం. వేరే ఏం లేదు. ఇప్పుడు ప్రజలను తిరుగుతాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. డైలీ గ్రామాలు తిరుగుతున్నట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి. ఇంటి దగ్గర జనాలు వచ్చినప్పుడు ఇంటి దగ్గర జనాలతో మాట్లాడుతాం, పంపిస్తాం. వాళ్ళ అవసరాల నిమిత్తం, వాళ్ళ మంచి చెడుల నిమిత్తం, గ్రామాల డెవలప్మెంట్ నిమిత్తం గ్రామాలనే ఉంటాం, అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక కూడా చూశారు, ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాం. వాళ్ళ హాస్పిటల్ కానీ ఇంకేదైనా కానీ ఏదున్నా రెస్పాండ్ అవుతాం, ఇమ్మీడియట్గా వాళ్ళకు చెప్తాం. ఇప్పుడు ఒక ప్రచారం అనేది జరుగుతుంది ఏంటంటే దళిత బంధు పథకం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ పథకం కావచ్చు, కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ శ్రేణులకు మాత్రమే ఇవి తప్పుతున్నాయి, మిగిలిన వాళ్ళకి ఇవి వాళ్ళ దరిదాపులో కూడా రావట్లేవు అని కొంతమంది ప్రచారం చేయడం పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలకు ఏమైందంటే ఇవన్నీ పెడతా ఉంటే ఏం చేయాలో పాల్పోతలేదు. ఇట్లా పెడితే మా పుట్టగతులు ఉండవు, మేము ఇక ఏం చేయాలని చెప్పి ఒక నిందాపనం. ఇలా దళిత బంధు అనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి దళిత బిడ్డకి ఇస్తానడు తప్ప మా పార్టీలకు ఇస్తాను ఇక్కడ అనలే. ఇవాళ దళిత కుటుంబంలో పుట్టిన తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఇస్తాను, మేము కూడా అందరికి ఇస్తామండి. మేము ఇచ్చే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదా? వాళ్ళు దళిత బిడ్డలు కదా, దళిత బిడ్డలకు ఇవ్వకుండా ఏమైనా బీసీలకు ఓసీలకు ఇచ్చినా పట్టుకోవాలి. అట్లాంటి మాటలు కావాల్సుకొని మాట్లాడుతున్నాం తప్ప అది మంచి మాట కాదు. డబుల్ బెడ్రూమ్ కూడా వాస్తవంగా నేనే పేదవాళ్ళు ఎక్కడైతే ఉంటారో, నిరుపేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని చూసే ఇస్తాం. ఇప్పటివరకు నేను దాదాపు ఒక 800 ఇళ్ళ వరకు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం, వాళ్ళని ఇళ్ళకు పంపించాం. దాన్ని అనేక రకాల ఇబ్బందులు డబుల్ బెడ్రూమ్ కట్టే విషయంలో వచ్చినప్పటికి కూడా నేను పర్సనల్గా అక్కడ ఉండి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇచ్చాం. పేదవాడికి ఇచ్చాం. ఇట్లా అనేది ఎక్కడ లేదు. అందరూ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. గ్రామ సభలోనే తీర్మానం చేసాం, డ్రా పద్ధతిలో తీసి ఇచ్చాం. ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు. నా హౌజెస్లో ఎవరు కాంట్రవర్సీ ఇదని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పటివరకు లేదు. మీకు ఎవరు అంటే అంటున్నారు కావచ్చు, కాంట్రవర్సీ అనేది లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారండి? వ్యాపారం చేసుకున్న వాస్తవంగా వ్యాపారం వచ్చి నాకు అంటే మంచి వ్యాపారం, అది రైతులతో సంబంధించిన వ్యాపారం. నాకు రైతులకు అనుకూలించే వ్యాపారం అంటే నేను ఎలక్ట్రికల్ పంప్ సెట్స్ కావచ్చు, అగ్రికల్చర్ పైప్స్ కావచ్చు. అప్పుడు నంది పైప్స్ నేను డిస్ట్రిబ్యూటర్ ఉంటాను, నంద్యాల నంది పైప్స్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాను. ఆ వ్యాపారం ప్రతి రైతుకు అందుబాటులో పోయేది. లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా వాళ్ళ పైపులు మోటార్లు ఇచ్చేది, పంప్ సెట్స్ ఇచ్చేది, డ్రిప్ ఇరిగేషన్స్ ఇచ్చేది. దాంట్లో రైతులు బాగా దగ్గర అయిపోయింది. మా కాన్షియస్లో ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అంటే ఇదే కొండ సురేఖ కొండ మురళి ఒక రకంగా చెప్పాలంటే రైతులను హింస పెట్టడం, ప్రజలను హింస పెట్టడం, వాళ్ళ గూండాయిజం, వాళ్ళ రౌడీయిజం, వాళ్ళు కొట్టడం, పోలీస్ స్టేషన్కి పోతే కొడుతున్నట్టు కొట్టినది వీళ్ళకి ఇనిపించమని ఫోన్లో అనిపించడం, వీళ్ళ ఇంటికి తీసుకొచ్చి కొట్టడం, రకరకాలు చేసి దాంట్లో ప్రజలు విసిగించిపోయి మీలాంటి వాడు వస్తే బాగుండు, మాకు రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి రైతులందరూ కూడా కోరిక మేరకే ఆ రోజు కొండ సురేఖ మీదనే ఎలక్షన్లకు రావడం జరిగింది. చాలామంది అన్నారు ఇక వాళ్ళ ఇంట్రెస్ట్ రాజకీయం ఉంటే వేరే కాన్స్టిట్యూన్సీ పోయి కొండలతో ఎందుకు పెట్టుకుంటారు, వీళ్ళతో ఎందుకు పెట్టుకుంటారు అని. ఎలక్షన్లో కొట్లాడడానికి వాళ్ళతో మనకేం గొడవలు ఉంటాయి? ప్రజలు ఎవరిని విశ్వసించి ఎవరికి ఓటిస్తే ఓటుదారునే కదా. నేనేం యుద్ధానికి పోయి వాళ్ళ మీదకి కొట్టుకోవడానికి పోవట్లేదు, ప్రజలతో తేల్చుకుందామని చెప్పి ప్రజలలోకి వెళ్ళాం. ప్రజల్లోకి వెళ్ళి ఇంటింటి మీ చల్లని ప్రోగ్రాం పెట్టుకున్నాడు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి గడప దొక్కాడు. ప్రతి ఇంటికి గడప పోయి లోపడి పోయి అమ్మ నేను నిలబడుతుందని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాను. అందుకే 2014లో తెలంగాణ వేవ్ ఉన్నప్పటికీ కూడా, తెలంగాణ గాలి వీస్తున్నప్పటికీ కూడా నేను అప్పుడు టీడీపీ నుంచి 2014లో నిలవడం జరిగింది. అంటే ప్రజలంతా నమ్మకంగా నన్ను విశ్వసించి గెలిపించారు. ఈ 2018 మళ్ళీ వాళ్ళతో ఉన్నప్పుడైతే అసలు చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. చాలా మందిలో ఉన్న టాక్ ఏంటి అంటే ప్రెస్ కావచ్చు, మీడియా కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు కావచ్చు, చేస్తారు అట్లా చేస్తారు కానీ ఉద్యోగాలు అందరికి వస్తాయా, రావు, అదంతా ఫేక్ అని కొంతమంది విమర్శించడం మీద మీరేమంటారు? కేసీఆర్ గారి మీద ఇప్పటి వరకు ఆయన అన్న మాట ఏది తప్పిండండి? కావలసుకొని బురదలడం. ఈ ప్రతిపక్షాలకి ఏం పని లేక మేము దళిత బంధు అప్పుడు హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో అందరికి ఇస్తామంటే కూడా అందరికి ఇయ్యరు. ఇది ఎలక్షన్ల కొరకే డ్రామా అని అందరికి ఇస్తున్నాం, 1 by 1 ఇస్తున్నాం. ఇప్పుడు ఇచ్చిన 80,000 చిల్లర ఉద్యోగాలు బాజాబ్తో ఒక అసెంబ్లీలో చెప్పిన తర్వాత
ఇక కాదు అంటే వాళ్ళ మూర్ఖత్వం అనుకోవాలా, వాళ్ళ ఇంగిత జ్ఞానం లేదనుకోవాలి. వస్తేనే ఆల్రెడీ ఒకటి ఒకటి నోటిఫికేషన్ వస్తేనే ఖచ్చితంగా 80,000 ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం అన్నమాట కూడా తప్పడు కేసీఆర్. ఇప్పటివరకు ఏమి తప్పినాడు? అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు అందరికీ కూడా ఏదో రకంగా లబ్ధి చేయాలనే ఉద్దేశం చేస్తుంది. చాలామంది అంటారు తెలంగాణ రాగానే ఇదన్నో అదన్నో అంటే ఒకసారి ఇట్లా అంటే తెలంగాణ ఒక్కటేసారి అయిపోద్ది అండి. 70 సంవత్సరాల కుళ్ళు కుతంత్రాల రాజకీయం, 70 సంవత్సరాల చెత్తా చెదారాన్ని తొలగించడానికి టైం పడుతుంది, చేస్తారు. వాళ్ళు చూడండి, మీకు 20 సంవత్సరాల క్రితం గ్రామాల్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉండేది. ఈరోజు ఎవరింటికి పోయినా, ఏ కుటుంబం పోయినా వాళ్ళ ఇంట్లో అడిగితే నా బిడ్డ పీజీ చేసింది, నా కొడుకు పీజీ చేసిండు, ఇంజనీరింగ్ చేసిండు, బీటెక్ చేసిండు, చదువుకున్నాడు. ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు మరి అందరికి ఉద్యోగాలు వస్తాయండి? అందరికి రావు. మీరు అందరు ఇవాళ చూడండి, మీరు 80,000 ఉద్యోగాలకు ఎంత పర్సెంటేజ్ ఎగ్జామ్ రాస్తున్నారు మీరు చూడండి. ఖచ్చితంగా ఇస్తారు. పారదర్శకంగా ఇలా ఇంటర్వ్యూస్ పెట్టి 5 రోజులు కూడా లేవని చెప్పారు. ఎంత ఓపెన్గా అండి. ఇంతకుముందు చదువుకున్న వాడిని అక్కడ పక్కకు పెట్టి ఇంటర్వ్యూస్ అని పెట్టి లోపలికి తీసుకుపోయి ఏదో చేసుకున్నారు. ఓపెన్గా నీ ఎగ్జామ్లో మార్క్స్ పైన బోర్డుకి అంటిస్తారు, దాని ప్రకారంగా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తారు. అంటే ఇలాంటి మీ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అనేది ఏ మేరకు అచీవ్ చేశారు? వాస్తవంగా మేము లాస్ట్ టైము ప్రభుత్వ స్థలాలు ఉన్న దగ్గరనే కట్టాలన్నప్పుడు ప్రభుత్వ స్థలాలు మా గ్రామాల్లో చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి దగ్గర కట్టినాం, అన్ని గ్రామాల్లో కట్టినాం. మేము ఫస్ట్ టైం ఇప్పుడు ఎవరిల్లడు జాలు వాళ్ళకి ఇచ్చిన జీవో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎవరిల్లడు వాళ్ళకు లేని వాళ్ళ దగ్గర అక్కడే కట్టిస్తాం. మీరు ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలకు వచ్చారంటున్నారు. మీకు ప్రజాసేవ అంటే ఇష్టం, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రజలతోనే సమయం గడుపుతారంటున్నారు. సో ప్రజలు అన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు ప్రజలందరినీ ఒకే కోణంలో చూడాలి, అంటే కులాలు మతాలకు అతీతంగా చూడాలి. కాబట్టి మీరు రీసెంట్గా ఇచ్చిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, పెద్ద ఉన్నతాధికారులు అందరూ చిన్న కులాల వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళకి అసలు ఏం చేయాలో తెలియదు, అందుకే రాష్ట్రం నాశనం అవుతుంది. ఒకవైపు సీఎం కేసీఆర్ గారేమో రాష్ట్రం బాగుపడుతుందని చెప్తుంటే మీరేమో చిన్న కులాల వల్ల రాష్ట్రం చెడిపోతుందని చెప్పడం, ఇది ఎంతవరకు? నేను అనలేదండి అట్లా. దానికి కావాల్సుకున్న బీజేపీ వాళ్ళు అక్కడే ఉండి దాన్ని చేసిన అది నేను ఎక్స్ప్లెనేషన్ లేదు. మీరు దాన్ని ముక్కలుగా చేసి పెట్టిండు. నేను అన్నది కూడా వాస్తవం. కొంతమందికి రాలేదు. నేను ఎక్కడ క్యాస్ట్ విషయంలో మాట్లాడలేదు, అడగండి క్యాస్ట్ విషయంలో కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. కొంతమందికి లేనిది కూడా చేసిండ్రు. అట్లాంటి వాళ్ళు ఉద్యోగాలు ఒకరిద్దరు ఉన్నారు. అక్కడ నష్టం జరుగుతుంది అనేది మాట్లాడు. జనరల్గా మేము రివ్యూ పెట్టుకున్నప్పుడు కూడా ఎందుకని పని రానప్పుడు ఎందుకు చేస్తున్నాం అని చెప్పి కూడా అంటాం. అది మీరు అక్కడ ఎక్కడ కూడా నేను క్యాస్ట్ మాట్లాడలేదు. దాని ఇప్పుడు ఇంకొక కాంట్రవర్సీ గురించి మాట్లాడుకున్నట్లయితే రాముడి మీద కూడా మీరు అనుచిత వాక్యాలు చేశారు అనేసి బీజేపీ కార్యకర్తలు మీ ఇంటి మీద దాడి చేయడంపై, హన్మకొండ సార్ మీ ప్రాపర్ ప్లేస్, అక్కడ మీ ఇంటి మీద రాళ్ళు వీటితో దాడి చేయడంపై మీ వాక్యం ఏంటి? ఇప్పటికి 100% నేను ఇంకా వాదిస్తుంది. ఎందుకంటే రాముడు అనేవాడు అందరి వాడు, ఒక బీజేపీకి రాముడు కాదు. రాముడు అనేవాడు అయోధ్యలో కడతానంటున్నాడు. భద్రాద్రి రాముడు కూడా రాముడే కదా. కేంద్ర ప్రభుత్వం ఇదే నరేంద్ర మోడీ, ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు భద్రాద్రి రామచంద్రుడికి ఎందుకు సహకారం అందిస్తారు, ఎందుకు డెవలప్ చేస్తారు? అయితే నేనేమంటున్నా, భద్రాద్రి మన అయోధ్య రాముడికి గుడి కట్టాలి. ఆ గుడిలో బీజేపీ వాళ్ళే బుక్స్ కొట్టించి డబ్బులు వసూలు చేస్తారు. ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగినప్పుడు ఇల్లు తిరిగి ₹1 ఇవ్వాలమ్మా రామునికి ముడుతుంది, ₹1 ఇవ్వాలమ్మా రామునికి ముడుతుంది నీ అంటే పాపం అమాయకులు చాలామంది ₹1 అయిందని చెప్పి వేల డబ్బులు ఇచ్చారు. ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటింటికి తిరిగి వసూలు చేశారు. నేను అడిగిన వసూలు చేసేవాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తాను. నేను అంటున్నా ఎన్ని బుక్కులు కొట్టించినావు, ఎంతమంది వసూలు చేస్తున్నారు, అకౌంటబిలిటీ ఉందా అని అడిగారు. రాముడికి బుక్ జనరల్గా బుక్ కొట్టిద్దరు డబ్బులు వాళ్ళు చేస్తారు. మరి వీటి జేబులో పెట్టుకుంటే ఆ బుక్ ఏది, దాని సీరియల్ నెంబర్ ఎంత, ఎవరి దగ్గర తెచ్చినావు, ఎక్కడ జమ అవుతున్నాయి డబ్బులు నేను అడిగా. అదే అడిగితే మమ్మల్ని లెక్కలు అడుగుతామని చెప్పి ఇంటి మీద పడు. నేను ఇప్పటికి కూడా అడుగుతున్నా, రామాలయం కొరకు వసూలు చేసిన డబ్బులు ఎంత, ఏ గ్రామం నుంచి ఎంత వసూలు చేశారు, ఎవరు కలెక్ట్ చేసిన డబ్బులు ఎవరు రాశారు, ఎక్కడ రాసినా ఇప్పుడు కూడా అడుగుతాయి. దాన్ని తప్పు కదా. బుక్కులు వసూలు చేసి ఎవరి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకొని ఎవరి జేబులో వాడు పెట్టుకుంటున్నారు. అది ఒక అంటే నిజంగా చెప్పాలంటే చాలా వాళ్ళు వేరే రకంగా వేయరు. అంటే రాముడు అంటే ఒక బీజేపీ పెడిగాను, మాకు లేడా దేవుడు.
మేము భద్రాద్రి రామచంద్ర స్వామి నా సొంతంగా సీతారామచంద్ర స్వామి టెంపుల్ మా విలేజ్లో కట్టించాను. ప్రకాశ్ సింగ్ గారి విలేజ్లో సీతారామచంద్ర స్వామి టెంపుల్ కట్టించాను. మొన్న ప్రతిసారి మనం కళ్యాణానికి పోతాం, అన్ని చూసుకుంటూ చేస్తాం. అందరికీ భక్తి ఉంటుంది. రోజు ఉదయం లేవైనా స్నానం చేస్తాం, దేవుని మొక్కుంటాం. అంటే మాకు ఏదో దేవుని మీద భక్తి లేనట్టు, ఒక బీజేపీ వాళ్ళకి భక్తి ఉన్నట్టు వాళ్ళే వసూలు చేసుకోవడం ఏంటి? ఇప్పటి నేను అడిగిన దానికి ఎవరు వాళ్ళు హిందూ పరిషత్ వాళ్ళు కూడా చెప్పలేదు. అసలు మన బుక్స్ అన్నప్పుడు ఒక సీరియల్ ఉంటుంది, సీరియల్ నెంబర్ బుక్ ఉంటుంది. ఆ బుక్ ఎవరి దగ్గర ఉన్నది? ఇప్పుడు చెప్తాను, మా నియోజకవర్గంలో వసూలు చేసుకున్నారు, ఎవరు ఎక్కడ ఇచ్చింది చెప్పమన్నాడు. చెప్పారా? నేను ఆ రోజు కూడా అడిగాను, చెప్పారా? ఇది అడిగినందుకు నాకు ఆ రోజు సాయంత్రం ఇది చేసిండు. నెక్స్ట్ ఇంకో విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, రీసెంట్గా ఒక ఆర్టికల్ జరిగినట్లయితే మీ ప్రవర్తన పట్ల, మీ కాంట్రవర్షియల్ పద్ధతి పట్ల మీ నియోజకవర్గంలో మీ బాస్ మీపై సీరియస్గా ఉన్నారని, అధిష్టానం మీపై సీరియస్గా ఉన్నారని వస్తున్న వార్తలు మీరు ఎలా ఖండిస్తారు? లేదండి, అది కూడా కావాల్సుకుని ఒక పత్రిక వాడు వేరే విధంగా చేయాలని చేసేటే నాకేం బాగా చూసుకుంటాడు. నేను నాకు మొన్నగా ఎమ్మడి రిసీవ్ చేసుకుని నా పనులు నాకు చాలా నాకు సహకరించి ఆయన నా మీద మంచుకుంటేనే కదా నా నియోజకవర్గం అభివృద్ధి చెందింది. నాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాను కదా. అది కావాల్సుకొని చేశారు తప్ప కేసీఆర్ గారికి నేనంటే ప్రేమ, నేనంటే అన్ని రకాల సహకరిస్తున్నాను. నేను ఏది అడుగుతా చేస్తాను. అట్లా ఎందుకుంటుంది? నా నియోజకవర్గాన్ని వారి ఆదేశాల మేరకు వారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా చేస్తున్నాను. అది కావాల్సుకొని చేసినటువంటి అది. పేదరికాన్ని నిర్మూలించడానికి మీ నియోజకవర్గంలో మీరు ఎలాంటి చర్యలు చేస్తున్నారా? ఇంతవరకు ఏమైనా పేదరికాన్ని తరిమి కొట్టడానికి? నా వంతుగా నేను రాజకీయాలు రానప్పుడే పేదవారికి నా వంతు సహాయ సహకారాలు అందించింది. అనేక రకాలుగా నేను ఏం చేయాలో చేస్తున్నాను. చెప్పండి, అదే ఏం చేస్తున్నారు? ఎట్లా చెప్తున్నాను? ఇప్పుడు వాళ్ళు చెప్పాలి నాకేం సహకరిస్తారు కానీ ఎవరన్నా అంటున్నారా? నా వంతుగా నేను ఎంతో ఉంటే అంత చేస్తూనే ఉంటాను. త్వరలోనే మీ నియోజకవర్గంలో స్థాపించబడుతున్న మెగా టెక్స్టైల్ పార్క్, దీని గురించి చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నా అదృష్టం కొద్దిగా నా నియోజకవర్గంలో చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధర్మన్న మీ నియోజకవర్గంలో టెక్స్టైల్ పార్కు ల్యాండ్ కావాలి, ఇమ్మీడియట్గా సేకరించు, ఎల్ఏజీ అని చెప్పి ఆదేశాలు ఇస్తే 45 డేస్లో ఓన్లీ 45 రోజుల్లో 1310 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. అక్కడ రైతులు అనేక రకాల ఇబ్బంది పెట్టారు, అనేక రకాల బాధలు కూడా పడ్డారు. వాళ్ళందరినీ కన్విన్స్ చేసి రైతులను ఒప్పించి మెప్పించి దాదాపు 1000-1200 మంది రైతులను ఒప్పించి 1310 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. వాళ్ళు ఫస్ట్ కొద్దిగా అజిటేషన్ కొద్ది ఇబ్బంది పెట్టారు, తర్వాత అర్థం చేసుకొని నాకు సహకరించారు. ఇప్పటికి అందులో మరి చాలా కంపెనీలు కూడా వస్తున్నాయి. ఒక కంపెనీ అయితే ఈ నెలలో ఏప్రిల్లో ఎండింగ్ వరకు గణేష ఈకోపెట్, గణేష టెక్స్టైల్ కంపెనీ 2 కంపెనీలు ఓపెన్ కాబోతున్నాయి. మొన్ననే కైటెక్స్ కంపెనీ కూడా రావడం జరిగింది. అది కూడా ఈ ఇయర్ డిసెంబర్కే ప్రారంభోత్సవం చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా స్పీడ్గా ఉన్నారు. దాంట్లో నా నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు కూడా చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నారా ఈ పార్క్ స్థాపించడం వల్ల? ఉద్యోగాలు, ఉపాధికి సైడ్గా అప్పుడు ఒక కంపెనీ వచ్చిందంటే దాని వెనకాల ఎంతో మంది బతుకుతారు. ఎంతో మందికి అక్కడ ఈవెన్ టీ కొట్టు పెట్టుకున్న వాడు కూడా ఇండైరెక్ట్గా ఉపాధి కలిగినట్టే కదా. రకరకాలుగా ఆడ బిజినెస్లు స్టార్ట్ అయితే అది ఈ ఇయర్ నుంచి కూడా. కాకపోతే ఉద్యోగాలు కూడా మా ప్రాంతం వాళ్ళు కావచ్చు, మా ఉమ్మడి జిల్లా ప్రాంతం వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వచ్చే నెల ప్రారంభించవచ్చు. మేము ఆహ్వానితులమేనా? రావచ్చు. అంటే మీ కాలేజ్ పిలిస్తే వస్తాం తప్పకుండా. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే క్రమంలో మా నియోజకవర్గ పేద పిల్లలకు కూడా, అంటే వాళ్ళు కోచింగ్ పోయలేని, డబ్బులు పెట్టి కోచింగ్ సెంటర్లో పోని వాళ్ళందరూ కూడా ఉచిత కోచింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. మా చల్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఒక 1300 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈ నెల 19వ తారీఖు నుంచి 18వ తారీఖు పరకాలు, 19వ తారీఖు తీసుకున్న 2 సెంటర్లు పెట్టాం. వాళ్ళకు ఉచిత భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఫ్రీ కోచింగ్, ఫ్రీ బుక్స్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరకాల రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లయితే మనం రీసెంట్గా చూసాం, ఆర్జీవితో కలిసి కొండా సురేఖ చేసిన హల్చల్ మనకు తెలిసింది. దాన్ని బట్టి కొండా అనే ట్రైలర్ని రే చల్లా ధర్మారెడ్డి అని, అంటే ఆ హార్ష్ లాంగ్వేజ్తో, అంటే ఒక పబ్లిక్ పర్సన్ అని తెలుసుకోకుండా ఒక మంత్రి పదవి నుంచి వచ్చి కూడా ఈ బిహేవియర్ ఎలా తీసుకుంటున్నారు? ఆమె బిహేవియర్ అది ఒకటే కాదు, మొదటి నుంచి కూడా అదే బిహేవియర్. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రజలు కానీ, వాళ్ళ దగ్గర వాళ్ళు కానీ, బంధువులకు కానీ అసలు మర్యాదగా మాట్లాడాలనేది వీళ్ళకి తెలియదు ముందుగా.
అంటే ఒక మంత్రిగా చేసి అవగాహన లేని విధంగా ఒక పల్లెటూరు గ్రామీణ ప్రాంతంలో కూడా అలాంటి భాష మాట్లాడు. ఈరోజు సరే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి చదువు రాక లాంగ్వేజ్ వేరే ఉండొచ్చు. అంటే వీళ్ళు చదువుకున్నారా చదువుకోలేదా, అసలు వాళ్ళు మంత్రి పదవిలో ఉన్నామా లేదా అనేది కూడా గుర్తించకుండా లాంగ్వేజ్, అసలు వాళ్ళ మాటలు వింటే ప్రజలు అవహించుకొనే వాళ్ళని దూరం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ప్రభుత్వ విధానం మీ క్యాపిటలిజం అంటే ఇష్టమా, సోషలిజం అంటే ఇష్టమా అంటే ఏం చెప్తారు? అంటే సోషలిజంలో పబ్లిక్ కూడా అంటే అందరినీ కాపాడుకోగలగాలి, కలుపుకోగలగాలి. దాని గురించే మా ముఖ్యమంత్రి గారు క్యాపిటల్ అనేది కాకుండా పేద బడుగు బలహీన వర్గాలు పైకి రావాలి, అందరూ సమానంగా ఉండాలి. ప్లస్ రెండవది మా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి ఇప్పుడు చూడండి పేదవాళ్లకు దసరా వచ్చినప్పుడు బట్టలు పెట్టడం కానీ, ముస్లిం పండుగ రోజు వాళ్ళకు బట్టలు పెట్టడం కానీ, క్రిస్మస్ రోజు క్రైస్తవులకు బట్టలు పెట్టడం కానీ ఈ ఆచారం అనేది దేశంలో ఎక్కడ లేదు. అంటే అందరూ కలిసిపోవాలనే ఉద్దేశంగానే ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నటువంటి ఆచరణ కావచ్చు, మరి వాళ్ళను కలపాలనే విధానం కావచ్చు. అందుకే ఈరోజు చాలామంది ఏ కులాలకు అతీతంగా అంటే లేకుండా ఈరోజు మతాలకు కూడా ఏది లేకుండా అందరూ బాయి అనే కలిసే విధంగా ఈ తెలంగాణ వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తను చేసిన ఒక స్టేట్మెంట్ చూసుకుంటే దళితులకి భూములు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారు అనే స్టేట్మెంట్ పాస్ చేశారు. దీని గురించి ఒక శాసనసభ్యుడిగా మీరేం మాట్లాడతారు? వాస్తవంగా చెప్పాలంటే ఆయన మాట్లాడే మాటలకు పొంతలు ఉండదు. ఆయన మాట్లాడేది కూడా కొన్ని అర్థం కాక కూడా పత్రికా విలేకరులు కూడా ఏదో అర్థం కాక ఒకటి రాస్తూ ఉంటారు. నేను అంటున్నాను అసలు వాళ్ళను ఒకటే అడగాలి. వాస్తవంగా 3 ఎకరాల భూమి ఇస్తాం దళితులకు అన్నది వాస్తవం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంట్ వచ్చినాక, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత, రైతు బంధు ఇచ్చిన తర్వాత వలసలు పోయిన రైతాంగం అంతా వాపసు వచ్చి వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తాం. ఇలా ఏ గ్రామాన్ని పోయినా సస్యశ్యామలంగా పంటలు అధిక దిగుబడి రావడం జరిగింది. రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఏ గ్రామానికి గ్రామం కనెక్ట్ లేకుండా అంతకుముందు ఇప్పుడు గ్రామానికి కనెక్టివిటీ రోడ్లు, తండాలకు రోడ్లు, గూడాలకు రోడ్లు, ఆమ్లెట్ విలేజ్లకు రోడ్లు, మండల హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్లు, పెద్ద విలేజ్ కానీ డబుల్ రోడ్లో వచ్చిన మూలాన వాళ్ళ రేట్లు అప్పుడు తెలంగాణ వచ్చే ముందు 3 లక్షల నుంచి 5 లక్షలు ఉన్న ఎకరం ఇలా ఏ గ్రామానికి కానీ 20 లక్షల లోపు ఎకరం లేదు. 20 లక్షల పై చిలుకు ఉంది ఎకరం. ఒక్కొక్క దగ్గర అయితే ఆశ్చర్యం 1 కోటి రూపాయలకు ఎకరం ఉంది. దాని మూలాన వీళ్ళకి ల్యాండ్ ఇవ్వలేకపోతున్నాం. 30 లక్షలు 20 లక్షలు అయినా అమ్మే రైతులు లేరు. ఎందుకంటే వాడు ఇడిచిపెట్టిపోయిన భూమిని మళ్ళీ వచ్చి సాగు చేసుకుంటాడు. దానికి ఏం చేయాలని ఆలోచన చేసి కుటుంబాన్ని చదువుకున్న పిల్లలే ఉన్నారు కాబట్టి ప్రతి కుటుంబంలో ఆర్థికంగా వ్యాపార రీత్యా డెవలప్ కావాలని ఈరోజు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తున్నారు. 10 లక్షలు దళిత బంధు ఇచ్చినప్పుడు వీళ్ళే గంతిస్తారా ఎట్లిస్తారా అని చెప్పి వ్యక్తీకరించిన ఇదే బండి సంజయ్ ఇస్తేనేమో ఇవ్వలేవు అంటూ, ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వమంటారు. ఇది అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు 3 పాసిబుల్ 3 ఎకరాల ల్యాండ్ ఎవరు ఇవ్వాలి, ఎట్లయితుంది వాళ్ళే అంటున్నారు. ఇలా దళితులే అంటున్నారు అది సాధ్యపడదు, మాకు ఈ 10 లక్షలు ఇస్తే సంతోషం సార్, ఇది పూర్తి స్థాయిలో మా అందరికీ ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు. దళితులు సంతోషంగా ఉన్నారు, గొల్ల కుర్మాలు సంతోషంగా ఉన్నారు, ముదిరాజులు సంతోషంగా ఉన్నారు, రైతాంగం సంతోషంగా ఉంది, గ్రామీణ ప్రాంతాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. గ్రామాలలో ఈరోజు పల్లె ప్రకృతి వనాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, డంపింగ్ యార్డ్స్ కావచ్చు, గ్రామాన ట్రాక్టర్లు ట్యాంకర్లు పెట్టిన తర్వాత ట్రైలర్లు పెట్టిన తర్వాత ఇలా గ్రామాలన్నీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం గ్రామాలు వచ్చింది. ఇవన్నీ వచ్చినాక అందరు సంతోషంగా ఉంటే ఈయన కడుపు మంట ఏందో ఈయన తిరిగేదేందో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ బీజేపీని సపోర్ట్ చేస్తూ బాగా ఈ మధ్యలో పాపులర్ అవ్వాలి అని చూస్తున్న ఒక నాయకురాలు సినీ నటి విజయశాంతి నుంచి మీరేం చెప్తారు? విజయశాంతి వాళ్ళు సపోర్ట్ చేసింది ఆమె బీజేపీ పార్టీ కదా. అదే నైజం అదే కదా, ఆమె బీజేపీ పార్టీ కదా. ఆమె అన్న మాటలు ఇవ్వండి, ఆమె మాటలు ఇవ్వడానికి వింటే ఆమె గెలుసు కదా, ఆమె గెలిచేదే కదా ఆమె మాటలు వింటే. అది కాదు ఆమె ఏదో సినీ యాక్టర్ హీరోయిన్ అని మాట్లాడితే కాదు కదా. ఒకప్పుడు హీరోయిన్ను అక్సెప్ట్ చేసింది కానీ కేసీఆరే హీరో, తెలంగాణకు కేసీఆరే హీరో. ఆమె ముచ్చట కూడా ఇంటారు.
ఇప్పుడు ధర్మారెడ్డి గారు పరకాల నియోజకవర్గంలో మేము ఇంటర్వ్యూకి వచ్చాము, ఎంక్వైరీ పెట్టినట్టయితే అందరూ ఏం చెప్తున్నారంటే చల్లా ధర్మారెడ్డి ఇక్కడ ఫైర్ బ్రాండ్ మంచిగా అభివృద్ధి చేస్తున్నారు, కార్యక్రమాలన్నీ బాగున్నాయి, తనకి ఏదనిపిస్తే అది చేస్తాడు, ప్రజలకి మంచి చేయాలి, ప్రజాసేవ చేయడం కోసమే ఆయన రాజకీయాలకు వచ్చాడు. ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి నెక్స్ట్ ఇంత మంచి పబ్లిక్ టాక్ వస్తుంది కాబట్టి మంత్రిగా మిమ్మల్ని ఎప్పుడు ఆశించవచ్చు, అంటే ఎప్పుడు రావచ్చు? నాకు అలాంటి ఆలోచన లేదు. అంటే నాకు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతోటే మమైక్యం ఉండాలని తప్ప నేను మంత్రి కావాలని ఏ రోజు కోరుకోలేదు. నాకు అలాంటి ఆలోచన లేదు. మళ్ళీసారి ఎన్నికలు జరిగినప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వస్తే చల్లా ధర్మారెడ్డి గారు టీఆర్ఎస్ లోనే కొనసాగుతారా లేకపోతే బీజేపీ వైపు వెళ్తారా? నా రాజకీయ జీవితం మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఉంటే కేసీఆర్ గారు వెంటే ఉంటాం. ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. మీ V3 న్యూస్ ద్వారా నేను కోరేది ఏంటంటే మా నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మన గ్రామంలో కావచ్చు, అన్ని రకాలు కావచ్చు, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా అందుతూ ఉన్నాయి. మరి ఆనాడు 200 రూపాయల పెన్షన్ 2000కు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 4000 ఎకరాన ఒక విడత రైతు బంధు ఇచ్చి 5000, 10,000 ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్. 50,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చి దాన్ని 1,116 ఇచ్చింది మన కేసీఆర్ గారు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్న ఘనత మన కేసీఆర్ గారు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఇంకో 10 కాలాల పాటు ఉంటే ఇవాళ ఇవ్వబోయే 2000 పెన్షన్ ఇంకా పెరుగుతుంది, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు వచ్చేది ఇంకా పెరుగుతుంది, రైతు బంధు 10,000 వచ్చేది ఇంకా పెరుగుతుంది. ఇది కేసీఆర్ గారు ఉండాలి. కేసీఆర్ గారిని మీరు అందరూ ఆశీర్వదించాలి. ఎందుకు ఇంకో నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా ఇది చేసేది కాదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని చేసినా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంటే ఇది ఎవరు చేసేది సాధ్యం కాదు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. చూసారు కదా, ఫైర్ బ్రాండ్ పరకాల శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ముఖాముఖితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.